తీసుకుంటారా ఫిజికల్గా? అమ్మాయిల్ని చూడగానే అబ్బాయిలు ఎందుకు అట్రాక్ట్ అవుతారు? It depends on individual, na. సో ఎందుకలా? Maybe she looks good on looks. అంతేనా? బయోలాజికల్ గేమ్ ఉండదా? కెమిస్ట్రీ కెమికల్స్ ఏమైనా? Actually working as a house surgeon. కాలేజ్ హౌస్ సర్జనా? ఓకే, మీరు డాక్టరా? ఓకే, డాక్టర్ కాబట్టి ఒక క్వశ్చన్. ఓకే, మీ జీవితంలో ఎప్పుడు కూడా పెయిన్ రాదు అని ఒక ఛాన్స్ మీకు తీసుకోమంటే అది తీసుకుంటారా ఫిజికల్గా? Physically pain. ఫిజికల్గా మీకు అసలు పెయినే ఉండదని ఒక వరం ఇచ్చాడు అనుకో దేవుడు జీవితాంతం, అది తీసుకుంటారా మీరు? Of course. తీసుకుంటాం. ఎందుకు అలా? పెయిన్ లేని జీవితం అంటే ఎవ్రీవన్ యాక్సెప్టెడే కదా. సో దెబ్బ తగ్గుతుంది కానీ పెయిన్ రాదు. ఇట్స్ ఎ గుడ్ థింగ్, నో? ఓ, మీరు మేడం? ఐ కుడెంట్ టేక్ బికాస్ అంటే ఇప్పుడు ఫిజికల్లీ పెయిన్ లేదని అంటే ఇన్ లైఫ్లో కూడా మనం బోత్ యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి. అంటే యాజ్ వెల్ యాజ్ పెయిన్. నెక్స్ట్ ఒకవేళ లేకపోయినా ఉన్నా అన్న డిఫరెన్స్ లేకుండా ఉంటే మనకి లైఫ్ ఏంటన్నది తెలియదు కదా. సో బోత్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే గ్రేట్ ఆన్సర్. సూపర్. అంటే ఇప్పుడు లైఫ్లో ఒకేలా ఉంటుంది అని అనుకునేటప్పుడు దానికి ఇంకేం ఉండదు. సో ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే వీళ్ళంట, అంత ఇంకేం లేదు. ఓకే, ఇంతకుముందు పబ్లిక్ స్పీకింగ్ ఏమైనా చేశారా స్టేజ్ మీద? అంత లేదు, ఓవర్ యాక్షన్ చేయి. ఇన్ఫ్లుయెన్సరా? ఏ కేటగిరీ అండి? ఏం లేదు, ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీ ఏం లేదు. ఓకే, సో కేటగిరీ ఐ మీన్ మీరు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ మీకు? సైన్స్ ఆబ్వియస్లీ. సైన్స్, మీరు బయాలజీ. Yeah. ఓ, వాటిల్ రిలేటెడ్ అడగాలన్నమాట. ఓకే, అడిగిన ఇండెప్త్ ఒకప్పుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేబీ వస్తుందో రాదో కూడా తెలియదు. మీకు ఆల్ఫాబెట్స్ గుర్తున్నాయా? గుర్తున్నాయి. మరి 20 years బ్యాక్ కదా, మర్చిపోలేదు. చిన్నప్పుడు కదా, సో అప్పుడు అవే నేను ఆల్ఫాబెట్స్ లాగా ఉంటాయి నా క్వశ్చన్స్ కూడా. ఓకే, బయాలజీ కదా. ఓకే, జనరల్గా జనరల్గా అయినా ఓకే 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 ఓకే. మనలో ప్రేమను కలిగించే హార్మోన్ ఏంటి? హ్యాపీ హార్మోన్స్ లైక్ డోపమైన్. ఎస్. లవ్ని మాత్రమే కలిగిస్తుంది. ఆక్సిటోసిన్. ఏ ఫ్రూట్కి సీడ్స్ అవుట్ సైడ్ ఉంటాయి? ఫ్రూట్ కా? ఏ పండుకి విత్తనాలు బయట ఉంటాయి? జాక్ ఫ్రూట్. ఫ్రూట్ ఇన్సైడ్. అదొక ఫ్రూటా అండి? జాక్ ఫ్రూట్ ఇన్సైడ్ ఏమో. నో, యాక్చువల్లీ మీరు చెప్పండి. ఏమంటావు? ఇంట్రా సైన్స్ అంతా ఎటు వెళ్ళిపోయింది. ఓకే, చెప్పలేదు. స్ట్రాబెర్రీ సీడ్స్ బయట ఉంటాయి కదా. పర్సన్ కాపాడాలి, ఒక ఎనిమల్ని కాపాడాలి. సో రెండిట్లో మీరు ఎవరిని కాపాడుతారు? ఆబ్వియస్లీ ఐ విల్ గో విత్ యానిమల్ బికాజ్ ఎందుకంటే నేను ఒక 1 month ముందు నుంచే ఒక పప్పిని తీసుకున్నా. అయితే మనిషిని వదిలేస్తారు అట్లా? అంటే నాట్ లైక్ దట్ అలా అని కాదు, బట్ దే షోస్ అన్కండిషనల్ లవ్. ఎందుకంటే నేను మనుషులైతే దే సమ్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ ఫ్రమ్ అస్, బట్ దే కాంట్. అలా ఉండవు. అంటే వాళ్ళ కైండ్ ఆఫ్ లవ్ వేరు, ఇది వేరు. బట్ ఐ కెన్ సేవ్ బోత్. బట్ హూ విల్ అంటే ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటే డెఫినెట్లీ ఐ విల్ గో విత్ యానిమల్. ఓకే, లైక్ ఇప్పుడు అమ్మాయిల్ని చూడగానే అబ్బాయిలు ఎందుకు అట్రాక్ట్ అవుతారు? It depends on individual, na. సో ఎందుకలా? Maybe she looks good on looks. అంతేనా? బయోలాజికల్ గేమ్ ఉండదా? కెమిస్ట్రీ కెమికల్స్ ఏమైనా? క్వశ్చన్ నాకు అర్థం కాదు. అట్రాక్ట్ అబ్బాయిలకి అమ్మాయిలు చూడగానే ఎందుకు అట్రాక్ట్ అవుతారు? మాట్లాడకుండానే దూరంగా చూసి అట్లా ఉండిపోతారు అనమాట. ఎందుకలా? న్యాచురల్ అట్రాక్షన్ అనేది అలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
మనం ఎక్కడైనా ఒక లొకేషన్కి వెళ్ళేటప్పుడు ఒక బ్యూటిఫుల్ సీనిక్ నుంచి చూద్దాం అనుకుంటామా, పక్కనున్న డ్రైనేజ్ నుంచి చూద్దాం అనుకుంటాం. అంటే అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. ఈ డిఫరెంట్ వచ్చేటప్పటికి ఎవరు అంటే చూడాలనుకుంటాం. ద సేమ్ సిన్స్ మేబీ మెన్స్ ఆర్ అట్రాక్టివ్ టు బ్యూటిఫుల్ థింగ్స్ మేబీ అయి ఉండొచ్చు. గుడ్. సో మీరు బ్యూటిఫుల్ అని ఒప్పుకున్నారు. సముద్రంలో చావు లేని జంతువు ఏంటి? చావు లేని జంతువు. ఎస్. సో అదొక ఎనిమల్, దానికి అసలు చావే ఉండదు. ఎవరో చంపితే అదంతా అది ఎన్ని వేల సంవత్సరాలని బతికింది. Tortoise it have a 400 years of life. 400, బట్ ఇది దీనికి అసలు స్టార్ ఫిష్. Starfish కూడా దగ్గరికి వస్తున్నారు. వచ్చారు. యానిమల్ ఏనా? ఎస్, యానిమల్. ఐ డోంట్ హ్యావ్ ఐడియా. ఓకే, జెల్లీ ఫిష్. ఆఫ్ కోర్స్ అనుకుంటున్నాను బట్ చెప్పలేదు. అవునా? రీజన్ మీకు ప్రపంచంలో మీకు నచ్చని ప్లేస్ ఏంటి? అక్కడ ఉండకూడదు అని అనిపించే ప్లేస్ ఎనీ వరల్డ్ వైడ్? వరల్డ్ వైడ్ ఎక్కడైనా తీసుకోండి. అసలు ఈ ప్లేస్కి నేను జనంలో కూడా వెళ్ళొద్దా అని అనిపించే ప్లేస్. ఫర్ మీ నో ఎనీథింగ్ అలా ఏం లేదు. హెల్ అసలు హెల్ ఉందా? మేబీ వీడి ఇంటి మనకి experience ఏదైతే ఏంటో. నచ్చనిది అది అనుకుంటే